ఇప్పుడు ఎన్ని పంచాదులు ఉన్నా కూడా మన సుట్టపోళ్ళ ఇంట్లో ఏదన్నా షెడ్ అయితే పోయి ఓదార్చుతాం కదా. అగ్గో గట్లనే ఇవాళ అల్లు అర్జున్ అన్న అరెస్ట్ ముచ్చట ఎరకైనాక మస్తు మంది ట్వీట్లు పెట్టిండ్రు, మైకుల ముంగట మాట్లాడిండ్రు. ఇక మరి ఎవలెవలు ఏమేం మాట్లాడిండ్రు, ఏమేమైందో గీ ముచ్చట చూసి పురా కరుసుకొని రాపోండి. అల్లు అర్జున్ అన్న అరెస్ట్ ముచ్చట తెలవంగానే షూటింగ్ క్యాన్సల్ చేసుకొని మరీ ఇంటి ఆమెతోటి కలిసి అల్లు అరవింద్ అన్న ఇంటి కురికి వచ్చిండు చిరంజీవి సారు. ఏం రంజివాడకురి ఏం కాదు అని ఓదార్చిండు ఇంటోళ్ళను. అటెనకల నాగబాబు సార్ కూడా పోయిండు బన్నీ అన్న ఇంటికి. ఇక ఏదో క్రిమినల్ ను అరెస్ట్ చేసినట్టు చేసుడేంది. టాకీస్ కేసు ముచ్చట్ల అల్లు అర్జున్ ను అరెస్ట్ చేసుడు చాలా తప్పు. గట్లయితే హైడ్రా తోటి చచ్చిపోయిన వాళ్ళ కేసుల సీఎం రేవంత్ అన్నను కూడా అరెస్ట్ చేయాలి అని అందరికంటే ముందుగా పోస్టు పెట్టి అల్లు అర్జున్ అన్నకు సపోర్ట్ ఇచ్చిండు మాజీ మంత్రి కేటీఆర్ అన్న. గిదంతా సర్కార్ ఫెయిల్యూరు. జనాలను కంట్రోల్ చేయాల్సింది పోలీసు వాళ్ళు. గా పని చేయక అల్లు అర్జున్ను అరెస్టు చేసుడేంది అని గరమైండు కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్న. అల్లు అర్జున్ ప్రమేయం లేకున్నా కూడా గాయనను బాధ్యుని చేసుడు ఎంతవరకు కరెక్టు అని తెలంగాణ సర్కార్ను ప్రశ్నించిండు ఏపీ పాత సీఎం జగన్ అన్న. సినిమాల మీద అత్యుత్సాహం చూపుడు కాదు, పబ్లిక్ ముచ్చట్ల కూడా గిట్లనే ఉంటే మంచిగుంటది. గా టాకీస్ కేసు ముచ్చట్ల ఒక్కనే బాధ్యుని చేసుడు ఏంది అని గరమైండు హీరో నాని అన్న. అట్లనే పుష్ప సినిమాలో అల్లు అర్జున్ అన్న పక్కపొంటి హీరోయిన్ గా యాక్టింగ్ చేసిన రష్మిక మందన్న కూడా అల్లు అర్జున్ అన్నకు సపోర్టుగా పోస్ట్ పెట్టింది సోషల్ మీడియాలో. గప్పట్ల చంద్రబాబు సారు మీటింగ్ లో జనాలు జీవించిన ముచ్చట్ను తీసి అల్లు అర్జున్ అన్నకు సపోర్ట్ ఇచ్చిర్రు కేఏ పాల్ సారు, లక్ష్మీ పార్వతి మేడం. మరి చంద్రబాబు నాయుడు ర్యాలీస్ పెట్టినప్పుడు కందుకూరులో 8 మంది చనిపోయారు. చంద్రబాబుని అరెస్ట్ చేశారా, పిలిచారా పోలీస్ స్టేషన్ కి? గుంటూరులో 3 చనిపోయారు. 2019లో పుష్కరాల్లో ఆయన స్టంట్ చేసినప్పుడు 23 మంది చనిపోయారు. ఇక్కడ 29 మంది మన గోదావరి పుష్కరాల్లో చనిపోతే మరి ఇతను ఎన్నిసార్లు అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలండి? చంద్రబాబు గారిని ఎన్నిసార్లు చేయాలా? అదేవిధంగా కందుకూరులో దాదాపుగా 9 మందిని చంపేశాడు. ఈయన మీటింగ్ ఇరుకు సందులో మీటింగ్ పెట్టి, ఇరుకు సందు అందులో పాపం తొక్కిసలాట జరిగినట్టు తన కోసం జనం విపరీతంగా వచ్చినట్టు చేయటం కోసం, మీడియా కోసం అక్కడ అట్లాగే చేసి 9 మందిని చంపాడు. చీరల పంపిణీలో 3 ఆడవాళ్ళు ప్రాణాలు కోల్పోయారే. ఈయన ఎన్నిసార్లు జైల్లో పెట్టాలో చెప్పండి. అయితే చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. చట్టం ఎవలకు చుట్టం కాదు. అల్లు అర్జున్ అరెస్ట్ అయిన ముచ్చట్ల నా పాత్ర ఏం లేదు, నా చేతిలో ఏం లేదు అని విలేకరులతోటి మాట్లాడిండు తెలంగాణ సీఎం రేవంత్ అన్న. ఇప్పటికే జనాల తొక్కిసలాటలో ఓ అక్క ప్రాణం పోయిందని పోలీసు వాళ్ళు కేసు చేసి అరెస్ట్ చేస్తే అయినా కూడా మారకుండా అరెస్ట్ అయిన అల్లు అర్జున్ అన్నను చూడనీకి ఫోటోలు వీడియోలు తీసుకునేటందుకు మస్తు మంది రోడ్ల మీదకి వచ్చిర్రు. ఇక ఏం చేస్తే మారతారు చెప్పుర్రు ఈ పబ్లిక్? మీ అభిమానంతో మీరు అవస్థపడి హీరోలను అవస్థ పెడుతున్నారు. అసలు కేసులు హీరోల మీద కాదు, గిసొంటి జనాల మీదనే పెట్టాలి. ఎవరు పిలిచిర్రని గింతగానం గుమిగూడిర్రు. మరి గిప్పుడు ఎవరి మీద కేసు చేస్తారు పోలీస్ సార్లు అని అనవచ్చిర్రుకి ముచ్చటెరకైనా కొందరు మేధావులు. అభిమానం హద్దులు దాటితే గిట్లనే ఉంటుంది పరిస్థితి.